మహాభారతంలోని ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు, ఒక కుమార్తె అని మనకు తెలుసు. కానీ అతనికి 101 మంది కొడుకులు ఉన్నారు. 100 మంది గాంధారికి పుడితే 101వ కొడుకైనటువంటి యుయుత్సుడు ధృతరాష్ట్రునికి వయసు కన్యక అయినటువంటి సుఖతకు జన్మించిన పుత్రుడు. దుర్యోధనునితో సమానమైన వయస్సు కలిగినవాడు. గాంధారి గర్భవతిని తెలిసాక ధృతరాష్ట్రునికి సేవలు చేసేందుకు సుఖద అనే దాసిని నియమిస్తారు. అందమైన ఆ దాసిని చూసి మోహిస్తాడు ఆ రాజు. వారిద్దరికీ పుట్టినవాడే ఈ యుయుత్సు. పాండవులకు కౌరవులకు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అవకముందే యుయుత్సుడు పాండవుల పక్షానికి చేరాడు. వారి తరపునే పోరాడాడు. కౌరవ సైన్యంలో ఉన్నటువంటి 11 మంది అతిరథుల్లో యుయుత్సుడు కూడా ఒకడు. యుద్ధానంతరం 11 మందిలో జీవించి ఉన్నది కూడా యుయుత్సుడే. సంగ్రామం ముగిసిన తరువాత పాండవులు హిమాలయాలకు వెళుతూ చిన్నవాడైన రాజు పరీక్షిత్తుకు యుయుత్సుడిని సంరక్షకుడిగా నియమించారు. యాదవ కులంలో ముసలం ప్రారంభం కాకమునిపే నగరంలో అరాచకం ప్రబలడం గమనించాడు యుయుత్సుడు. కలియుగం ప్రారంభమవుతున్నటువంటి సూచనలు తెలుసుకున్నటువంటి ధర్మరాజు ఇంద్రప్రస్థానికి రాజును చేశాడు.